ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన అత్యంత కృపను బట్టి ఆగస్టు మాసములో మొదటి ఆదివారం పరిశుద్ధ దినము, పరిశుద్ధులైన ప్రజలుగా మన పరిశుద్ధుడైన మన ప్రభువుని ఆరాధించే దినము. ఆయన సన్నిధికి వేగిరపడి, అవును ప్రియ దేవుని బిడలారా, మన సొంత పనులకు ఎంత ఆసక్తితో మరి వేగిరపడే అనుభవాన్ని కలిగి ఉంటామో, ఈ ఆగస్టు మాసం మొదటి ఆదివారం మన పరిశుద్ధుడైన మన ప్రభువుని ఘనముగా ఆరాధించుకుందాము. రండి, మొట్టమొదట మన దినచర్యను ఆయన వాక్కుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాము. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి అని ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, మరి చదువుకున్నాం, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. అవును ప్రియ దేవుని బిడలారా, ఎవరైతే ఆయనను ప్రేమించే బిడ్డలుగా పిలువబడుతున్నారో వారు చెడుతనమును అసహించుకొనిన అనుభవము కలిగి ఉన్నప్పుడు భక్తిహీనుల చేతిలో నుంచి, బలత్కారుల చేతిలో నుంచి, దుష్టుల చేతిలో నుంచి, అవును కీడు కల్పించాలి అని యోచనలు చేస్తున్న వారి చేతిలో నుంచి ఆయన వారిని కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, చదువుకున్నాం కదా, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, దుర్దినాలు గడిచిన 7 మాసాలు కూడా ఎన్నో విపత్తులు ప్రపంచంలో పరిస్థితులు గనక మనం చూసినప్పుడు ఎంతోమంది ఈ రోజున లేరు. ఈ 8వ మాసంలో ఎన్నో ప్రాణాలు నశించిపోయినవి, మంటిపాలైపోయిన వారుగా ఉన్నారు. ఈ ఉదయకాలము మరి యెహోవాను ప్రేమించువారుగా, అవును ప్రియ దేవుని బిడలారా, చెడుతనమును అసహించుకునే అనుభవంలో, పాపాన్ని అసహించుకునే అనుభవంలో పరిశుద్ధుడైన దేవునికి ఆయన అంటున్నాడు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయనకు అనుకూలము. కనుక ఆయనను ప్రేమించే బిడలంగా మనము చెడుతనాన్ని అసహించుకొని జీవించుటలో మన ప్రాణాలను మనము భద్రపరచుకోగలము, మన కుటుంబాలను మనము మరి భద్రపరచుకోగలము, కాపాడుకోగలము. ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడే దేవుడుగా ఉన్నాడు. భక్తిహీనుల చేతిలో నుంచి, బలత్కారుల చేతిలో నుంచి ఆయన వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడు. కనుక అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము మన ప్రభువుని ప్రేమించే వారముగా, చెడుతనాన్ని అసహించుకునే వారముగా ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇద్దాం. మన ప్రభువుని ఆరాధించుటలోను, మరి ఘనముగా ఆరాధించుటలోను ఈ నూతన మాసము నాకు ఇచ్చావు ప్రభువా, మరొక ఆయుష్కాలపు దినమును నాకు ఇచ్చావు ప్రభువా. ఎంతోమంది మరి మన దేశ పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు చూడండి, మరి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యము, అవును మరి చూడండి, వరదల వలన ఎంతోమంది మరి లక్షల కొలది మంది ప్రాణాలను కోల్పోయిన వారుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము సజీవులున్న భూమి మీద నిలబెట్టిన మన ప్రభువును, మన రక్షకుడు సజీవుడైన యేసయ్యను ఆరాధించుటలో మనకు ఆశీర్వాదం ఉన్నది. మరి సజీవుడైన మన రక్షకుని ఆరాధించుటలో మనకి స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, క్షేమం ఉన్నది. ప్రభు అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. మరి ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడే దేవుడు. నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీవు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎంత భద్రపరచుకున్నా నీ ప్రాణము ఆయన స్వాధీనంలో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒక క్షణము కూడా కాపాడుకొనలేవు. క్షణములో మరి చూడండి, దుష్టుడు మృంగివేయాలని ఎన్నో ఆపదలు, ఎన్నో నష్టాలు, ఎన్నో శోధనలు తీసుకొని వస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు, తన భక్తుల ప్రాణమును నేను కాపాడే దేవుడుగా ఉన్నాను. భక్తిహీనుల చేతిలో నుంచి వారిని సంరక్షించే దేవుడుగా ఉన్నాను. కనుక నన్ను ప్రేమించేవారు చెడుతనమును అసహించుకొని యథార్థమైన మార్గములో నీతిని అనుసరించుచు
పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధంగా ఆరాధించడానికి మనలను మన కుటుంబాలను సిద్ధపరచుకుందాం. తద్వారా దేవుని ఆశీర్వాదము దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలము కీర్తనలు 97:10 ప్రకారం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడే దేవుడుగా ఉన్నాడు, భక్తిహీనుల చేతిలో నుంచి ఆయన వారిని విడిపించే దేవుడుగా ఉన్నాడని ఈ ఉదయకాలము నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు. అవును ప్రభువా, నీవు మమ్ములను సజీవులుగా మా ప్రాణములను భద్రపరుస్తున్న దేవుడుగా ఉన్నావు ప్రభువా. ఏమాత్రము చెడుతనము, ఏమాత్రము అసహ్య కార్యములు, ఏమాత్రము అపవిత్ర కార్యములు, ఏమాత్రము వ్యర్థమైన కార్యములు నీ బిడ్డలను పాలించకుండా తండ్రి, వాటన్నిటి నుంచి నీ బిడ్డలను విడిపించండి. లోక మాలిన్యం అంటకుండా ప్రభువా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా నాయన, పరిశుద్ధులైన సహవాసములో ప్రభువా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా తండ్రి నాయన, నీతిని అనుసరించే బిడ్డలుగా నాయన వారిని నడిపించండి తండ్రి నాయన. నీవు నీ బిడ్డల ప్రాణములను ప్రభువా సురక్షితముగా భద్రపరిచే దేవుడో, ఏ హాని కలుగకుండా, ఏ అపాయము కలుగకుండా, ఏ తెగులు వారి గుడారములకు సమీపించకుండా నీవు కాపాడే దేవుడో, భక్తిహీనుల చేతిలో నుంచి, అవును ప్రభువా నాయన, దుష్టుల చేతిలో నుంచి వారిని నీవు తప్పించే దేవుడు అని ఈ ఉదయకాలం నీ బిడ్డలకు వాగ్దానం ఇచ్చావు. ఈ ఆగస్టు మాసములో ఈ పరిశుద్ధ దినము నిన్ను ఆరాధించుటలో కుటుంబాలుగా వేగిరపడి ఏ ఒక్కరు కూడా తండ్రి నాయనా నీ సన్నిధికి తప్ప దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ పరిశుద్ధ దినము తండ్రి నిన్ను ఎంతో ఉన్నతంగా ఘనముగా తండ్రి ఆరాధించులాగున, నిన్ను ప్రేమించే బిడలుగా, చెడుతనమును అసహించుకునే బిడలుగా తండ్రి నాయన నీ యొక్క బిడలను ప్రభువా నీ సన్నిధికి తోడుకొని వెళ్ళండి. తద్వారా ఎన్నో ఆశీర్వాదాలను వారు పొందుకుంటారు. అవును ప్రభువా, నీ సన్నిధికి ప్రాధాన్యత ఇచ్చుటలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్వస్థత, గొప్ప నెమ్మది, గొప్ప విడుదల, గొప్ప సంతోషం వారికి లభిస్తాయి అన్న సత్యాన్ని నిబిడలకు గ్రహింప చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.